ఖమ్మం నగరంలోకి ప్రజలు ఎంటర్ కావాలంటే ప్రధానంగా 3 రహదారుల గుండా రావాల్సి వస్తుంది. అటు కోదాడు నుంచి వచ్చేవారు ఖమ్మం మున్నేరు నదిపై నిర్మించిన ప్రకాష్ నగర్ బ్రిడ్జి ద్వారా రావాలి. ఇటు వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేవారు ఇటు కాలువడ్డు వద్ద ఉన్న జలగం నగర్ కాలువడ్డు మధ్య ఉన్న నాయుడుపేట వద్ద ఉన్న బ్రిడ్జి నుంచి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మరో బ్రిడ్జి రైల్వే ఖమ్మం రోడ్డు బ్రిడ్జిని అటువైపు కర్ణగిరి వైపు నిర్మించారు. అయితే ఈ 3 ప్రధాన రహదారుల గుండా రావాల్సింది. అయితే ఇటు కాలువడ్డు జలగం నగర్ మధ్య నిర్మించిన బ్రిడ్జి 100 సంవత్సరాలు, అటు నిజాం కాలంలో కట్టిన బ్రిడ్జి 100 సంవత్సరాలు కావస్తున్న కారణంగా అది శిథిలావస్థకు చేరింది. ఆ శిథిలావస్థకు చేరిన కారణంగా ఇక్కడ తీగల వంతెనలో 180 కోట్లతో తీగల వంతెన నిర్మాణం చేపట్టారు. అయితే తీగల వంతెన నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే మనం 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన తీగల వంతెన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 80% పనులు ఇప్పటికే పూర్తి కాగా అటు జలగం నగర్ వైపు, జలగం నగర్ నాయుడుపేట వైపు ఉన్న ఆ ప్రాంతం అంతా అటు పూర్తిగా వచ్చింది నిర్మాణం. అయితే ఇటు కాలువడ్డు వైపు ఉన్న నిర్మాణం మాత్రం ఇటు వక్ భూములతో పాటు దుకాణాలు, ఇండ్లు ఉండడంతో ఇక్కడ భూసేకరణ జరిగింది. భూసేకరణ జరిగిన 26 కోట్ల రూపాయలు భూసేకరణ బాధితులకు ఇవ్వాల్సి ఉంది, భూసేకరించిన నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉంది. అయితే 26 కోట్లు ఇవ్వడంలో జాప్యం కారణంగా ఇక్కడ పనులు బాధితులు అడ్డుకున్నారు. దీంతో ఇటు పనులు నిలిచిపోయాయి. సుమారు 20% మేర పనులు నిలిచిపోవడంతో మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు 80% పనులు పూర్తయ్యాయి, 20% పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాకపోకలు ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ బ్రిడ్జి ప్రధానంగా మనకు నిలుస్తుంది ఖమ్మంలోకి ఎంట్రీ కావాలంటే. అయితే 180 కోట్లతో నిర్మించే ఈ బ్రిడ్జి 1.25 కిలోమీటర్ల మేర ఉంటుంది. అయితే దీనికి మున్నేరు నదిలో 2 బాహుబలి పిల్లర్లను ఏర్పాటు చేసి ఆ 2 బాహుబలి పిల్లర్ల మీద ఈ తీగల వంతెన ఏర్పాటు చేశారు. 4 లైన్ల రహదారిని, అంటే సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ తో పాటు ఇటు ఫుట్పాత్ నిర్మాణం కూడా చేపట్టారు. పాదచారులకు వచ్చేందుకు ఫుట్పాత్ నిర్మాణం కూడా చేపట్టారు. అయితే 80% మేర పనులు పూర్తయ్యాయి. ఈ రానున్న రోజుల్లో ఇది త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటు భూమి కోల్పోయిన నిర్వాసితులు 26 కోట్లు వారికి చెల్లించాల్సి ఉంది. 26 కోట్లు చెల్లించాల్సి ఉన్న కారణంగా ఇక్కడ పనులు అడ్డుకున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో ఇటు పనులు నిలిచిపోయాయి. త్వరితగతిన దీన్ని అధికారులు వారికి నిర్వాసితులకు, అయితే బాధితులకు పునరావాసం కింద వారికి 26 కోట్ల రూపాయలను త్వరితగతిన చెల్లిస్తే తప్ప ఇటు పనులయ్యే అవకాశం లేదు. ఇటు కాలువడ్డు నుంచి అటు జలగం నగర్ వైపు వెళ్ళాలంటే ప్రధానంగా ఇదే మనకు ప్రధాన రహదారిగా మనకు చెప్పుకోవచ్చు. ఖమ్మం నగరంలోకి ఎంట్రీ కావాలంటే అందమైన తీగల వంతెన నిర్మాణం చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని, దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే పనులు శరవేగంగా కొనసాగుతున్నా ఇప్పటికీ ఇటు కాలువడ్డు వైపు 20% పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్న కారణంగా ఇది ఎప్పటి అందుబాటులోకి వస్తుందో మనం చెప్పలేకుండా ఉంది. అయితే 26 కోట్లు బాధితులకు చెల్లించితేనే ఇది వారు పనులు అడ్డుకోకుండా ఉంటారనేది మనకు తెలుస్తుంది. అధికారులు త్వరితగతిన 26 కోట్లను బాధితులకు చెల్లించి ఇటు పునరావాసం కింద వారికి చెల్లించిన తర్వాతనే ఈ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఇది అధికారులు ఆ పునరావాసం కింద బాధితులకు 26 కోట్లు అందజేసి పనులు ఇటు శరవేగంగా పూర్తి చేసి మిగిలిన 20% పనులు సైతం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని, అటు ఖమ్మం ట్రాఫిక్ కష్టాలు కూడా బాగా పెరిగిపోయాయని, అటు ఒకటే బ్రిడ్జి కావడంతో మేజర్గా వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే వారదారులకు అటు ఒకటే బ్రిడ్జి, కర్ణగిరి వద్ద ఉన్న మున్నేరుపై ఉన్న బ్రిడ్జి ఒకటే కావడంతో అటు ట్రాఫిక్ కష్టాలు తలెత్తున్నాయని, ఇటు కింది నుంచి వదులుతున్నారని డస్ట్, ఇదంతా కారణంగా ట్రాఫిక్ సమస్యలు, డస్ట్ దుమ్ము లేవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం మున్నేరు బ్రిడ్జి నుంచి.